ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము దెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. భక్తుడైన పౌలు ఈ దెస్సలోని సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు చెప్పారు. మీరు ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకొనుడి. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ ఆప్యాయత కలిగిన వారమై మేలైనటువంటి విషయముల యందే ఆలోచన కలిగి ఉండాలని తెలియచేస్తున్నాడు. సహ మనుషులందరినీ ప్రేమించు వారమై ఉండి ప్రతి వారి మేలుని ఆలోచించు వారే నిజమైన దేవుని బిడ్డలు. దేవుని వాక్యములో మనము దానిని గ్రహించినప్పుడు దైవజనుడైన యోసేపు జీవితంలో దానిని మనం చూడగలుగుతాం. అతడు దేవుని దర్శనమును పొందినవాడై తన చిరుప్రాయములో నుండి దేవునికి నమ్మకమైన వ్యక్తిగా జీవించాడు, ఎదిగాడు. అన్నలు అతనికి కీడు చేసి అతని ప్రాణమును తీసేంతటుగా అతన్ని బాధించారు. అయినా అతడు వేదన చెందలేదు. ఐగుప్తు దేశమునకు అతడు బానిసగా అమ్మబడ్డాడు. పోతీఫర్ అనేటువంటి మనిషిని ఇంట అతడు పని చేయుచు ఉండగా ఆ ఇంటి యజమానురాలే అతని మీద చెడు దృష్టి ఉంచి తనతో పాపం చేయమని ప్రేరేపించిన దేవునికి విరోధముగా ఆ పాపము చేయక దేవునికి నమ్మకమైన మనిషిగా జీవించాడు. దాని ద్వారా చెరసాలకు లోనైనాడు. అయినా అతడు వేదన చెందక తన దేవుని మీద నమ్మకం ఉంచాడు కనుక దేవుడు ఫరో అన్నటువంటి ఆ దేశపు రాజు ద్వారా అతనికి పిలుపునిచ్చి చెరలో నుంచి విడిపించాడు. ఆ దేశం యొక్క క్షేమం కొరకై అతడు కన్నటువంటి కలను దైవజనుడు దాని భావాన్ని వివరించి అతనికి చెప్పి దేవుడు మేలు చేయుట కొరకై ఈ కార్యమును చేశాడని, సమృద్ధిగా పండేటువంటి ధాన్యమును జాగ్రత్త పరుచుకుంటే దేశం యొక్క కరువుని ఎదుర్కొనగలమని అతడు చెప్పిన ఆలోచన ఫరో దృష్టికి ఎంతో విలువైనదిగా కనిపించింది గనుక ఫరో వాటన్నిటిని సంరక్షించే బాధ్యత యోసేపుకు అప్పగించి రాబోయేటువంటి కరువుని వారు క్షేమంగా ఎదుర్కొన్నారు. అది మనము గ్రహించవలసిన సత్యం. మీరు ఒకరి ఎడల ఒకరు మేలైన వాటినే ఆలోచించుడన్న మాట ప్రకారము ప్రజలందరికీ మేలు కొరకై యోసేపు దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి ఓపికతో ఉన్నట్లుగా మీ జీవితములో మీ దర్శనముకు విరోధముగా శ్రమలు, కష్టాలు సంభవించిన ప్రభు వాగ్దానం నెరవేరేంత వరకు దానిని కాపాడుకొనండి. అందరి మేలును వాంఛించండి. దేవుడు మీ సహనాన్ని ఆశీర్వదించి మిమ్మలను అభివృద్ధి పరచునుగాక. ప్రార్థించుకుందాం. కనుడా మేలైన వాటి విషయమై ఆలోచన కలిగి ఉండాలని సెలవిచ్చిన నీ మాట నీ బిడ్డలు అనుసరించి మీ కొరకై జీవించే కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.